హాయ్ హలో అందరికీ నమస్తే అండి. హరిహర వీరమల్లు మూవీ అయితే నేను వెళ్ళి చూసేసి వచ్చాను. చాలా 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 బాగుంది. ఫ్యామిలీతో పాటు అందరూ వెళ్ళి కలిసి చూడాల్సిన మూవీ. అయితే ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఏంటంటే మూవీ గురించి చాలా చాలా నెగిటివ్గా ఒక నెగిటివ్ ప్రొపగాండాతోటి ముందుకెళ్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా బాధేస్తుందండి. అసలు ప్రతి విషయంలోనూ లైక్ టికెట్స్ రేట్లు పెంచారని అదొక్కటి పెట్టుకొని నెగిటివ్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మూవీ బాగలేదు, మూవీ బాగుండట్లేదా అని దాన్ని పట్టుకొని మళ్ళీ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. వేరే మూవీస్కి ఇంత నెగిటివ్ స్ప్రెడ్డింగ్ అయితే నేను చూడలేదు, ఎంత నెగిటివిటీ అయితే నేను చూడలేదు. పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటేనే ఎక్కడ లేని ఇష్యూస్ బయటకు వచ్చేస్తాయి. అసలు మనం అనుకోని కూడా దాన్ని పట్టుకొని గేమ్స్ ఆడడం చూడడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టికెట్ రేట్లు పెంచారని అంట. టికెట్ రేట్లు ఎంత పెంచారు? కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితే రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అది దాని గురించి స్ప్రెడ్ చేసేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలే 10 రూపీస్ 15 రూపీస్ ఉన్నప్పుడు టికెట్స్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారండి? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళంతా తెగ గగ్గోలు పెట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం 1000 రూపీస్ 2000 రూపీస్ అయితే ఏం పెంచలేదు కదండి. జస్ట్ 500 రూపీస్ 600 రూపీస్, అది కూడా పెట్టుకోలేని వాళ్ళు నిదానంగా వెళ్తారు. మూవీ ఫస్ట్ రోజే ఎందుకు వెళ్తారండి? ఫస్ట్ రోజే చూస్తారా ఎవరైనా? అంతంత రేట్లు పెట్టలేని వాళ్ళు. అయినా అదేం నన్ను అడిగితే అదేం చాలా ఎక్కువ పెంచాలని నేను భావించట్లేదు. అంతే అండి, మంచి చేసే వాళ్ళకే కష్టాలు, మంచి చేయాలనుకునే వాళ్ళకే కష్టాలు. మంచి చేసే వాళ్ళకే అవరోధాలు కల్పిస్తారు అదే పనిగా. తర్వాత మంచిని ఎప్పుడు పెంచాలి, మంచిని ప్రోత్సహించాలి, చెడుని ప్రోత్సహించకూడదు. మంచిని పెంచండి, దయచేసి వీలైతే మంచిని ప్రోత్సహించండి, నిరుత్సాహపరచకండి. ఈ వీకెండ్ అయితే దయచేసి అందరూ వెళ్ళి మూవీ అయితే చూడండి. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.